రేవంత్ రెడ్డి మీద పిచ్చి రాతలు రాస్తా ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి యొక్క పాలన బాగలేదు కాబట్టి రేవంత్ రెడ్డిని దించుతారు అనేటువంటి భ్రమను కల్పించేటువంటి దుర్మార్గమైనటువంటి పని చేస్తున్నది ఎవరు? రేవంత్ రెడ్డిని ఏమో అంటే తప్ప, కాంగ్రెస్ పార్టీ ఏమో అయిపోతుంది అని వార్తలు రాసుకుంటే తప్ప సాటిస్ఫాక్షన్ లేని పరిస్థితికి బీఆర్ఎస్ దిగజారింది. రేవంత్ రెడ్డి దసరాకు పోతాడు, రేవంత్ రెడ్డి సంక్రాంతికి పోతాడు అనుకుంటా ప్రకటనలు చేసి రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టడం ఒకటి. రేవంత్ రెడ్డి మీద మాట్లాడేటువంటి జగ్గారెడ్డి వాళ్ళే చెప్పేది ఇప్పుడు ఈసారికే కాదు ఇంకా 5 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి సీఎం అన్నాడు. నేనేమంటానంటే రేవంత్ రెడ్డి నేనే సీఎం అంటే అర్థం ఏంటంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాజగోపాల్ రెడ్డి రాజకీయ నాయకుడిగా ప్రజలకు అందుబాటులో నెంబర్ 1. ఆపద వచ్చిందంటే ఆదుకున్న రాజగోపాల్ రెడ్డి నెంబర్ 1. వివేక్ వెంకటస్వామి తర్వాత మంత్రి పదవి కాగాల్సినటువంటి ప్రజలను తిప్పుకోగలటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. అందరికీ నమస్తే, నేను మీ ఆనపోసల వెంకటేష్. కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తల కళ్ళల్లో ఆనందం చూడడానికి, లేదంటే ఇంకా ఆ పార్టీ అది నాయకులు కొంతమంది అరే బాగానే ఉంది, అప్పుడప్పుడు రేవంత్ రెడ్డిని ఏమో అంటే తప్ప, కాంగ్రెస్ పార్టీ ఏమో అయిపోతుంది అని వార్తలు రాసుకుంటే తప్ప సాటిస్ఫాక్షన్ లేని పరిస్థితికి బీఆర్ఎస్ దిగజారింది. అందులో ఈరోజు వచ్చినటువంటి మెయిన్ వార్త, వీళ్ళు రాసుకున్న వార్త ఏంది మెయిన్ పేపర్లో అంటే, వీళ్ళు రాసుకున్న వార్త అంటే 10 ఏళ్ల ప్రకటనపై రుసరుస అని చెప్పి ఒకటి వేసుకున్నారు. దాని తర్వాత ఏమన్నారంటే సీఎంపై రాజగోపాల్ గరం అని చెప్పి ఒక వార్త వేసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రకటనలు పార్టీకి విరుద్ధం అని చెప్పి కూడా ఒకటి వేసుకున్నారు. ఇక్కడ వీళ్ళందరూ ఎవరు ఏం వేసుకున్నా యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు మీటింగ్లో మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి ఇక దిగిపోతాడు, రేవంత్ రెడ్డి వారం రోజులు పోతాడు, రేవంత్ రెడ్డి నెల రోజులు దిగిపోతాడు, రేవంత్ రెడ్డి దసరాకు పోతాడు, రేవంత్ రెడ్డి సంక్రాంతికి పోతాడు అనుకుంటా ప్రకటనలు చేసి రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టడం ఒకటి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి యొక్క పాలన బాగలేదు కాబట్టి రేవంత్ రెడ్డిని దించుతారు అనేటువంటి భ్రమను కల్పించేటువంటి దుర్మార్గమైనటువంటి పని చేస్తున్నది ఎవరు? దుర్మార్గమైన పని చేస్తున్నది ఎవరు అంటే బీఆర్ఎస్ వారు. ఏం చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి ఎందుకు దింపుతారు, దింపిరు అనుకో, ఎందుకు దింపుతారు, రేవంత్ రెడ్డి పాలన బాగా చేస్తారని ప్రజలు నమ్మాలి. దానికోసం రేవంత్ రెడ్డి మీద పిచ్చి రాతలు రాస్తూ ఉన్నారు. ఇంతకు మొదలు రేవంత్ రెడ్డి మీద మాట్లాడేటువంటి జగ్గారెడ్డి వాళ్ళే చెప్పేది మళ్ళీ ఇప్పుడు ఈసారికే కాదు ఇంకా 5 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి సీఎం అన్నాడు. నేనేమంటానంటే రేవంత్ రెడ్డి నేనే సీఎం అంటే అర్థం ఏంటంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి ఆయన అంటే అర్థం ఏంటంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని అర్థం. దానిలో ఆయన ఉండొచ్చు, లేకుంటే ఎవరినన్నా పెట్టొచ్చు, లేకుంటే ఆయన నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డికి ఎందుకు ముందే చెప్పిన నేను, రేవంత్ రెడ్డి గారు ఎందుకు ముఖ్యమంత్రి అవుతారంటే ఆ లెవెల్లో స్టేట్ అంటే రాష్ట్ర స్థాయిలో ఒక లీడర్ చెప్తేనే ఇంటర్, అందరు ఎవరు చెప్తే ఆడినాడు. సమాజంలో ఎవరు పడితే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఇప్పుడు లీడర్లు ఉన్నారు, రేవంత్ రెడ్డి కాకుండా అదర్స్ ఉన్నారు. తన వర్గం చుట్టుముట్టేమంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా పోతే ఎవరిని ఎవరు గుర్తుపట్టాడు, ఎవరిని ఎవరు దేకాడు. ఏదో ఒక రకంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ బీఆర్ఎస్ బీజేపీలను అడ్డుకొని తిప్పికొట్టేవాటి సామర్థ్యం సత్తా ఉన్నవాడే ముఖ్యమంత్రి అవుతాడు, అందులో డౌటే లేదు. ఇందులో రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఒకరొకరికి ఇళ్ళలో పోయి కలిసిండు, అందరి ఇళ్ళలకు పోయి కలిసి అందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ రేవంత్ రెడ్డి మీద పగ ఉన్న వాళ్ళకు కూడా పోయి కలిసి ఇలా పార్టీని ముందుకు తీసుకొచ్చే విధానం నడిచింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. రెండోసారి కూడా ముఖ్యమంత్రి అంటే అర్థం ఏంటంటే ఆయన నేనే అయితే అంటే అర్థం ఏంటంటే నా పార్టీ గెలుస్తుందని అర్థం. దాని తర్వాత గెలిచిన తర్వాత అధిష్టానం రేవంత్ రెడ్డి గారిని ఉంచుతుందా, లేకుంటే మీదికి తీసుకుపోతుందా, లేదంటే రేవంత్ రెడ్డి సజెషన్ మీద ఉంటుందా, అది వేరే విషయం, అది వేరే విషయం. కానీ ఇప్పటి వరకు ఎవరంటే భయం బీఆర్ఎస్కు? కాంగ్రెస్ పార్టీ అంటే కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలన్నా రేవంత్ రెడ్డి అన్న, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కాంబినేషన్ చూస్తే బీఆర్ఎస్కి భయం. కాబట్టి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్కు దూరం చేసేటువంటి కుట్రలో భాగంగానే బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి నాటకం. అందులో భాగంగా రాజగోపాల్ రెడ్డిది కూడా మనం మాట్లాడాలి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే, రాజగోపాల్ రెడ్డి గరం గరం అనే వయసు కదా, రాజగోపాల్ రెడ్డి నీకు మంత్రి పదవి వస్తుంది, నువ్వు టెన్షన్ పడి రాజగోపాల్ రెడ్డి తొందరపాటే. రాజగోపాల్ రెడ్డి ఒక మంచి నాయకుడు, రాజగోపాల్ రెడ్డి మంచి సేవకుడు, రాజగోపాల్ రెడ్డి ఒక సౌహృదయుడు, రాజగోపాల్ రెడ్డి ప్రజాసేవ చేయగలడు. రాజగోపాల్ రెడ్డికి తన కాన్స్టిట్యున్సీ కాదు తన చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీలను అంటే మొబిలైజ్ చేయగలటువంటి కెపాసిటీ, తిప్పుకురాగలటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఆ సామర్థ్యాలలో రాజగోపాల్ రెడ్డికి ఎక్కడ అంటే కొంచెం మచ్చ కూడా లేదు. కాకపోతే రాజగోపాల్ రెడ్డి కోపం వస్తే పార్టీ ఇడిచిపోతాడు, రాజగోపాల్ రెడ్డి కోపం వస్తే పార్టీలను తిడతాడు, రాజగోపాల్ రెడ్డి కోపం వస్తే ఏమైనా చేయొచ్చు. ఈ రెండు ఒకటి మైనస్లు ఉన్నాయి రాజగోపాల్ రెడ్డికి. రాజగోపాల్ రెడ్డి సేవలో నెంబర్ 1, రాజగోపాల్ రెడ్డి రాజకీయ నాయకుడిగా ప్రజలకు అందుబాటులో నెంబర్ 1, ఆపద వచ్చిందంటే ఆదుకున్న రాజగోపాల్ రెడ్డి నెంబర్ 1.
ఇంకా అధిష్టానము వెయిటింగ్లో ఉన్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి. వివేక్ వెంకటస్వామి తర్వాత మంత్రి పదవి కాగాల్సినటువంటి ప్రజలను తిప్పుకోగలటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. చాలామంది పోటీ పడ్డా, రంగారెడ్డి జిల్లా నుంచి పడ్డా, లేదంటే ఆదిలాబాద్ నుంచి పడ్డా, కరీంనగర్ నుంచి పోటీ పడ్డా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఆవేశం కొంచెం ఎక్కువై తన పార్టీ మీదనే కొన్ని విషయాల్లో పార్టీ నిబద్ధత కానీ మొన్న పార్టీ మారకుండా సీరియస్గా ఉండి సీరియస్ కామెంట్ చేయకుండా ఉంటే ఇంకా బాగుండేది. నా ఉద్దేశం ప్రకారం, నాకు తెలిసిన ఒపీనియన్ ప్రకారం రాజగోపాల్ రెడ్డి ఈజ్ వెయిటింగ్. అంటే రాజగోపాల్ రెడ్డి నెక్ అండ్ నెక్ ఉన్నది మంత్రి పదవి. ఆ అవకాశం ఉన్న రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ బీఆర్ఎస్ వలలో పడో, లేకుంటే బీఆర్ఎస్ ఇచ్చినట్టు రెచ్చగొడితే రెచ్చిపోయో రేవంత్ రెడ్డిని తిట్టి వాళ్ళ మీద పార్టీ మీద ఎదురు తిరగాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి క్రెడిబిలిటీ పార్టీ గుర్తిస్తుంది. 100% మన మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ సందర్భం వచ్చినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినప్పుడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజగోపాల్ రెడ్డి నీకు మంత్రి పదవి వస్తుంది, నువ్వు టెన్షన్ పడొద్దు. టెన్షన్ పడకుండా పని చేసుకొని నీ పార్టీని కాపాడుకునే పనిలో ఉండాలి. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు వచ్చింది? పార్టీని కాపాడుకుంటే వచ్చింది. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి పార్టీని కాపాడుకుంటే వచ్చింది, పార్టీని గెలిపించుకుంటే వచ్చింది, అహర్నిశలు కష్టపడితే వచ్చింది, ఒక విధానంతో ఒక సిస్టమ్ ప్రకారంగా పనిచేస్తే వచ్చింది, ఒక ఆవేశంతో నిద్రపోయిన రాత్రులు గడిపితే వచ్చింది. కాబట్టి ఎవరైతే పార్టీని కాపాడుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా పదవులు అనేది వాళ్ళకి అలంకరిస్తబడతాయి. అందులో డౌట్ లేదు. రాజగోపాల్ రెడ్డి కూడా మంచి అంటే ప్రజాసేవలో రాజగోపాల్ రెడ్డికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఆపద ఉంది అన్న ఆపద అంటే ఆదుకునే వ్యక్తి, మంచిగా మాట్లాడగల సామర్థ్యం ఉన్న వ్యక్తి. కాబట్టి ఆవేశము ఒకటి, లేకుంటే పార్టీని కాపాడుకునే విషయం లోపల ఇంకా అన్ని పార్టీని కాపాడుకోవాలంటే మన కాన్స్టిట్యూన్సీలో మనం కింగ్ కావడం కాదు, ఇతరుల యొక్క శత్రువులను బీజేపీ బీఆర్ఎస్ లాంటి వాళ్ళ యొక్క దుర్మార్గాల నుంచి కూడా పార్టీని కాపాడుకోగలగాలి. ఇట్లా చేస్తే మాత్రమే మంచిగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈసారి మొదటిసారిగా మన ఛానల్ చూసే వారందరూ కూడా ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం మీద వీళ్ళ ఆనందం కోసం రేవంత్ రెడ్డి ఫోటో కూడా ఏమో అయినట్టు, ముఖ్యమంత్రికి ఏమో అయినట్టుగా 1-2 ఏళ్ళు పెట్టి ఏదో ఫోటో వేసుకురారు. నమస్తే తెలంగాణ వాళ్ళు ఇట్లా వేసుకురు అనమాట. ఇది ఇలా పరిస్థితి. ఇట్లా వేసుకు ఏదేమైనా ఈ ఫోటో ఎన్ని పెట్టినా అలా భయాందోళన, అలా భయం వాళ్ళకు ఉంది. ఇది పరిస్థితి.